బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ నది ఒడ్డున ఎప్పుడూ ఒక రకమైన మంచుతో, పాతకాలపు భవనాలతో నిండి ఉండే నిశ్శబ్దమైన నగరం శాంతిపూర్. ఆ నగరంలోకి అడుగు పెట్టగానే కాలం వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. విశాలమైన వీధులు, పాత బ్రిటిష్ తరహా కట్టడాలు ఆ ప్రాంతానికి ఒక వింతైన హుందాతనాన్నిస్తాయి. హుగ్లీ నది నుండి వీచే చల్లటి గాలి ఎప్పుడూ ఆ నగరాన్ని ఒక మాయాలోకంలో ఉంచుతుంది. ఆ నగరంలో బ్రిటిష్ కాలం నాటి ఒక పురాతన సెంట్రల్ లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో లక్షలాది పుస్తకాలు దుమ్ము కొట్టుకొని ఉంటాయి. ఎప్పుడో గాని ఎవరూ వెళ్ళని ఆ లైబ్రరీలో పాత కాగితాల వాసన, నిశ్శబ్దం ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. అందులో ఎవరూ వెళ్ళని ఒక చీకటి మూలన ఉన్న పాత పుస్తకాల అరలో నలుపు రంగు తోలు అట్టతో పసుపు రంగులోకి మారిపోయిన మందపాటి పేజీలతో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు చీకటి ప్రయాణం. ఆ పుస్తకం చూడ్డానికి మామూలుగానే ఉన్నా దాని చుట్టూ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఆవరించి ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఒక్క పుస్తకం ఆ ప్రశాంతమైన నగరాన్ని ఒక భయంకరమైన మృత్యు దిబ్బగా ఎలా మార్చిందో, సైన్స్ మరియు మూఢనమ్మకాల మధ్య ఎలాంటి నెత్తుటి యుద్ధాన్ని సృష్టించిందో చెప్పే ఈ కథ మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మరి ఈ కథ ఏంటో తెలుసుకునే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అది నవంబర్ నెల. బయట గడ్డకట్టే చలి ఉంది. వినోద్ అనే 28 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ లైబ్రరీకి వచ్చాడు. తను చాలా సంతోషంగా ఉండే కుర్రాడు. జీవితంలో అన్నీ తాను అనుకున్నట్టే జరుగుతున్నాయని సంతోషించే వయసు అతనిది. మంచి ఉద్యోగం, చేతి నిండా జీతం, పైగా వచ్చే వారం అతనికి పెళ్లి కూడా నిశ్చయమైంది. కాబోయే భార్యతో ఫోన్లో మాట్లాడుతూ పెళ్లి షాపింగ్ చేస్తూ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పుస్తకాలు చదవడం విపరీతమైన వ్యసనం ఉన్న వినోద్ ఆ పాతకాలపు అరలో ఉన్న చీకటి ప్రయాణం పుస్తకాన్ని చూశాడు. ఆ పుస్తకం పేరు అతన్ని బాగా ఆకర్షించింది. ఏదో థ్రిల్లర్ నవల అయ్యుంటుందని అనుకున్నాడు. అయితే ఆ పుస్తకం మీద రచయిత పేరు లేదు. లోపల తెరిచి చూస్తే అక్షరాలేదో పాతకాలపు సిరాతో రాసినట్టు వింతగా ఉన్నాయి. ఆ పుస్తకాన్ని తన లైబ్రరీ కార్డు మీద ఎంట్రీ చేయించుకొని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రాత్రి వినోద్ గదిలో ఒంటరిగా కూర్చొని ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. రాత్రి 10 గంటల వరకు బయట హాల్లో తల్లిదండ్రులతో నవ్వుతూ మాట్లాడి ఆ తర్వాత ఆ పుస్తకం చదివి పనుకున్న వినోద్ ఉదయం 7 గంటలవుతున్నా గదిలో నుంచి బయటకు రాలేదు. సాధారణంగా 6 గంటలకే లేచే కొడుకు ఉదయం 10 గంటలవుతున్నా లేవకపోయేసరికి తల్లికి అనుమానం వచ్చి తలుపు తట్టింది. కానీ లోపల నుండి ఎలాంటి సమాధానం లేదు. ఫోన్ చేసింది. అది గదిలోనే మోగుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన తండ్రి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళగా అక్కడ కనిపించిన దృశ్యానికి ఆ తండ్రి గుండె ఆగిపోయింది. గది మధ్యలో ఉన్న ఫ్యాన్కి తన సొంత బెడ్షీట్తో వినోద్ శవమై వేలాడుతున్నాడు. నిన్నటిదాకా పెళ్లి కలతో వెలికిపోయిన ఇల్లు ఒక్కసారిగా కొన్ని క్షణాల్లో శోకసంద్రంగా మారింది. అతని కళ్ళు భయంతో బయటకొచ్చున్నాయి. టేబుల్ మీద ఆ చీకటి ప్రయాణం పుస్తకం తెరిచుంది. పోలీసులొచ్చారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. వర్క్ స్ట్రెస్ వల్ల ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కేసు క్లోజ్ చేశారు. వినోద్ చనిపోయిన 2 రోజుల తర్వాత లైబ్రరీ సిబ్బంది వచ్చి ఆ పుస్తకాన్ని మళ్ళీ తీసుకెళ్లి లైబ్రరీలో పెట్టేశారు. ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది కానీ ఆ పుస్తకం మాత్రం మళ్ళీ తన స్థానానికే చేరుకుంది. విన్నారు కదా, ఒక నిశ్శబ్దమైన నగరంలో ఉన్న లైబ్రరీలో చీకటి మూలన ఉన్న పాత పుస్తకం. ఇదంతా వింటుంటే ఒక క్లాసిక్ హారర్ స్టోరీలా అనిపిస్తుంది కదూ. కానీ ఇక్కడే ఈ కథ ఒక భయంకరమైన మలుపు తీసుకుంది. నిన్నటిదాకా పెళ్లి కలతో నవ్వుతూ ఉన్న కుర్రాడు ఆ పుస్తకం చదివిన రాత్రే ఎందుకు రేసుకున్నాడు? ఆ పసుపు రంగు పేజీల్లో దాగి ఉన్న ఆ రహస్యమేంటి? దీని వెనక దయ్యముందా, లేదంటే ఇదొక మానసిక భ్రమణ అనేది ఇప్పుడు చూద్దాం. సరిగ్గా వారం గడిచింది. ప్రకాశం అనే 60 ఏళ్ల రిటైర్డ్ క్రిమినల్ లాయర్ తన మనవడితో కలిసి లైబ్రరీకి వచ్చాడు. ఆయన ఎన్నో కేసులను తన మాటలతో గెలిపించిన మేధావి. రిటైర్ అయ్యాక పుస్తకాలు చదువుతూ ప్రశాంతంగా కాలం గడుపుతున్నాడు. ఆ పాత అరలో ఉన్న ఆ పుస్తకం ఆయన కంటపడింది. దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు ఆదివారం కావడంతో ఇల్లంతా బంధువులతో, మనవళ్లతో కోలాహలంగా ఉంది. పిల్లల అరుపులు, నవ్వులతో ఆ ఇల్లు ఒక పండగ వాతావరణంలా ఉంది. ప్రకాశం గారు తన గదిలో కూర్చొని ఆ పుస్తకం చదువుతున్నాడు.
అయితే సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. గదిలో నుంచి బయటకొచ్చిన ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా కళ్ళల్లో ఒక నిశ్శబ్దాన్ని నింపుకొని నేరుగా 3వ అంతస్తు డాబా మీదకు వెళ్ళాడు. కింద కుటుంబ సభ్యులు పిలుస్తున్నా వినకుండా పైనుండి నేల మీదకు దూకేశాడు. అంతే, తల పగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ 2 మరణాలు నగరంలో సంచలనం సృష్టించాయి. ఆ ఇద్దరికీ ఎవరితోనూ శత్రుత్వం లేదు, అలాగే ఆర్థిక బాధలు కూడా లేవు. దాంతో పోలీసులు తలపట్టుకున్నారు. ఒక పెళ్లి కొడుకు, ఒక రిటైర్డ్ లాయర్ ఒకే వారంలో ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ పక్షం రోజుల తర్వాత, అనగా 15 రోజుల తర్వాత జరిగిన 3వ మరణంతో శాంతిపూర్ నగరం మొత్తం భయంతో వణికిపోయింది. తరుణ్ అనే ఒక 20 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ తన కాలేజీ అసైన్మెంట్ కోసం ఆ లైబ్రరీకి వెళ్ళి అదే పుస్తకాన్ని చూసి ఇంట్రెస్ట్తో ఇంటికి తీసుకెళ్లాడు. వాడికి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలున్నాయి. డాక్టర్ అయి పేదలకు సేవ చేయాలన్నది వాడి లక్ష్యం. ఆ రాత్రి పుస్తకం చదివిన తరుణ్ అర్ధరాత్రి 2 గంటలకు పిచ్చోడిలా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుకున్నాడు. గూడ్స్ రైలు అతని శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసింది. వాడి చావు ఎంత దారుణంగా ఉందంటే చూసిన వాళ్ళకి రాత్రులు నిద్ర కూడా పట్టలేదు. అయితే ఈ కేసును సీరియస్గా తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రఘువర్మ ఈ ముగ్గురి ఇళ్లల్లో దర్యాప్తు చేశాడు. రఘువర్మ లాజికల్గా ఆలోచించే ఆఫీసర్. ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుందని ఆయనకు అర్థమైంది. వాళ్ళ కాల్ రికార్డ్స్, ల్యాప్టాప్లు చెక్ చేశాడు. వాళ్ళ ముగ్గురి మరణాల మధ్య ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్, వాళ్ళు చనిపోయే ముందు చదివిన ఆ చీకటి ప్రయాణం అనే పుస్తకం. ముగ్గురు బాధిత ఇళ్లల్లో ఆ పుస్తకం మాత్రమే దొరికింది. ఆ ముగ్గురు చనిపోవడానికి ముందు ఆ పుస్తకం చదివారని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ వార్త బయటకు లీక్ కావడంతో బెంగాల్ మొత్తం మీడియాలో బ్రేకింగ్ న్యూస్ పడిపోయింది. శాంతిపూర్ లైబ్రరీలో శపించబడిన పుస్తకం, ఆ పుస్తకంలోని అక్షరాల్లో దయ్యముంది, దాన్ని చదివితే ఆత్మహత్య చేసుకోవడం ఖాయం అని వదంతులు గాలివాటంలా వ్యాపించాయి. ప్రతి ఇంట్లో ఇదే చర్చ. వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ న్యూస్. జనాలు భయంతో ఆ లైబ్రరీ వైపు వెళ్లడమే మానేయడంతో లైబ్రరీకి తాళం పడింది. ఇన్స్పెక్టర్ రఘువర్మ కూడా ఆ పుస్తకాన్ని తాకడానికి భయపడి దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో సీల్ చేసి స్టేషన్ లాకర్లో పెట్టేశాడు. చట్టం కూడా ఒక పుస్తకం ముందు భయపడి మోకరెళ్ళింది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక కరుడుగట్టిన లాయర్, ఒక మెడికల్ స్టూడెంట్, ముగ్గురికి ఏ సంబంధం లేదు, ఎవరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు లేవు. కానీ ముగ్గురు చావుకి కారణం ఒకటే పుస్తకం అని తెలిస్తే సమాజంలో ఎంతటి భయం పుడుతుందో ఆలోచించండి. చట్టం కూడా ఒక పుస్తకం ముందు వణికిపోయిందంటే అందులో నిజంగానే శపించబడిన అక్షరాలున్నాయా? మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్న సరిగ్గా ఈ టైంలోనే మన కథలోకి ఎంట్రీ ఇస్తున్నాడు హీరో సూర్య. సైన్స్ గెలుస్తుందా? ఆ పుస్తకంలో ఉన్న శాపం గెలుస్తుందా? వాడి డెత్ ఛాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మూఢనమ్మకాల గోలను చూసి రక్తం మరిగిపోయిన ఒక యువ జర్నలిస్ట్ రంగంలోకి దిగాడు. అతని పేరు సూర్య. సూర్యకు దయ్యాలు, భూతాలు, శాపాలంటే అస్సలు నమ్మకం లేదు. దేనికైనా ఒక లాజిక్, ఒక సైన్స్ ఉంటుందని బలంగా నమ్మే వ్యక్తి అతను. సమాజంలో ఇలాంటి భయాన్ని పోగొట్టడానికి సూర్య ఒక సాహసం చేయాలనుకున్నాడు. జర్నలిజం అంటే కేవలం వార్తలు చెప్పడం కాదు, సమాజంలోని భయాన్ని పారద్రోలడం అని అతను నమ్మే రకం కావడంతో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఇన్స్పెక్టర్ రఘువర్మతో సూర్య వాదించాడు. సార్, ఒక కాగితం, దాంట్లో ఉన్న అక్షరాలు మనిషిని ఎలా చంపుతాయి? అదంతా ట్రాష్. ఆ ముగ్గురు చనిపోవడానికి వేరేదో సైకలాజికల్ కారణం ఉండుంటుంది. ఈరోజు ఆ పుస్తకం నేను చదువుతాను, నన్ను ఆ దయ్యం చంపుతుందో లేదో నేను ఈ ప్రపంచానికి లైవ్లో చూపిస్తాను అని పర్మిషన్ అడిగాడు. వాడి ధైర్యం చూసి రఘువర్మ కూడా ఆశ్చర్యపోయాడు. ఇన్స్పెక్టర్ ముందు ఒప్పుకోకపోయినప్పటికీ సమాజంలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి సూర్య తీసుకున్న ఈ డెసిషన్కి అంగీకరించి ఆ పుస్తకాన్ని సూర్య చేతికిచ్చాడు. అప్పుడు సమయం రాత్రి 9 గంటలవుతుంది. సూర్య తన న్యూస్ ఛానల్ ఆఫీస్లో ఉన్న ఒక సౌండ్ ప్రూఫ్ గదిని ఆ పుస్తకం చదవడం కోసం సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ గదిలోకి బయట శబ్దాలు రావు, లోపలి శబ్దాలు బయటకెళ్ళవు. ఆ గదికి ఒకే ఒక్క భారీ అద్దం ఉంటుంది. బయట నుండి లోపల ఏం జరుగుతుందో చూడొచ్చు, కానీ శబ్దం మాత్రం వినిపించదు. గది లోపల 4 మూలల హై డెఫినేషన్ నైట్ విజన్ కెమెరాలు ఆన్ చేసి లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేశాడు. లక్షలాది మంది ప్రేక్షకులు తమ ఫోన్లలో, టీవీల్లో ఈ లైవ్ చూస్తూ ఊపిరి బిగబట్టి ఉన్నారు. అందరి కళ్ళు స్క్రీన్ మీదే ఉన్నాయి.
సూర్య చేతిలో ఆ చీకటి ప్రయాణం పుస్తకం ఉంది. సూర్య స్నేహితులు కిరణ్, రవి ఆ గది బయట అద్దం ముందు నిలబడి కాపలాగా ఉన్నారు. సూర్య వాళ్ళ వైపు చూసి నవ్వి లోపల నుండి తలుపు లాక్ చేసుకున్నాడు. ఆ తలుపు లాక్ అయిన శబ్దం లైవ్ చూస్తున్న వాళ్ళ గుండెల్లో చిన్న వణుకుని పుట్టించింది. అప్పుడు సూర్య మైక్లో మాట్లాడుతూ, ప్రేక్షకులకు నమస్కారం. నా చేతిలో ఆ దయ్యం పుస్తకం ఉంది. నేనిప్పుడు దీన్ని చదవబోతున్నాను. నా ప్రాణాలు ఏమవుతాయో మీరే చూడండి అని నవ్వుతూ మొదటి పేజీ తెరిచాడు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలవుతుంది. సూర్య వరుసగా పేజీలు చదువుతున్నాడు. కానీ అతని ముఖంలో ఎలాంటి మార్పు లేదు. పుస్తకం చదువుతున్నప్పుడు వచ్చే సహజమైన ఎక్స్ప్రెషన్స్ మాత్రమే అతని ముఖంలో కనిపిస్తున్నాయి. మధ్య మధ్యలో కెమెరా వైపు చూసి, ఇందులో ఏమీ లేదు ఫ్రెండ్స్, ఒక మనిషి జీవితంలో పడే కష్టాలు, మానసిక సంఘర్షణ గురించి ఒక డిప్రెసింగ్ నవలలా ఉంది అంతే. లాంగ్వేజ్ కొంచెం కష్టంగా ఉంది. పాతకాలపు పదాలు వాడారు కాబట్టి లాంగ్వేజ్ కొంచెం కష్టంగా ఉంది. దీన్ని చదివితే బోర్ కొట్టి నిద్రొస్తుంది తప్ప దయ్యాలు రావు అని నవ్వుతూ నీళ్లు తాగాడు. బయట ఉన్న కిరణ్, రవి కూడా అది చూసి రిలాక్స్ అయ్యారు. లైవ్ చూస్తున్న జనాలు కూడా పుస్తకం గురించి వస్తున్న వార్తలన్నీ ఫేక్ అనుకోవడం మొదలుపెట్టారు. అలా గంట గడిచిపోవడంతో అందరిలో టెన్షన్ తగ్గింది. అప్పుడు సమయం రాత్రి 12 గంటలవుతుంది. సూర్య ఆ పుస్తకంలో సగం పూర్తి చేశాడు. నెమ్మదిగా సూర్య ముఖంలో చిన్న మార్పు మొదలయ్యింది. తలపట్టుకొని కుర్చీలో వెనక్కి ఆనుకున్నాడు. అతనికి విపరీతంగా చెమటలు పడుతున్నాయి. ఏసీ ఆన్లో ఉండి 18 డిగ్రీల టెంపరేచర్లో ఉన్నప్పటికీ అతను ఉక్కపోతతో చొక్కా గుండీలు విప్పేశాడు. నీళ్ల బాటిల్ తీసుకొని గడగడా తాగేశాడు. అతని శ్వాస వేగం బాగా పెరిగిపోయింది. కెమెరాలో చూస్తున్న జనాలకు అతని కళ్ళు ఎర్రబడటం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ సూర్య మాత్రం దేన్ని లెక్క చేయకుండా మళ్ళీ పుస్తకం తెరిచి పేజీలు తిప్పుతూ చదవడం కంటిన్యూ చేశాడు. అప్పుడు సమయం రాత్రి 1:30 అవుతుంది. అప్పటి వరకు సైలెంట్గా ఆ పుస్తకాన్ని చదువుతున్న సూర్య ఉన్నట్టుండి ఆ పుస్తకాన్ని టేబుల్ మీద విసిరి కొట్టాడు. అతని శ్వాస వేగంగా ఆడుతుంది. గది 4 మూలల వైపు భయం భయంగా చూస్తున్నాడు. ఏదో కనిపించని శత్రువుతో పోరాడుతున్నట్టు అతని హావభావాలున్నాయి. బయట ఉన్న కిరణ్, రవి అద్దం దగ్గరకొచ్చి ఆందోళనగా అద్దం తడుతున్నారు. సూర్య వాళ్ళ వైపు చూడట్లేదు. అతని చూపులన్నీ గది పైకప్పు వైపు, ఖాళీ మూలల వైపు మాత్రమే ఉన్నాయి. అప్పుడు సమయం రాత్రి 2 గంటలవుతుంది. సూర్య ఉన్నట్టుండి కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. గాలిలో ఎవరితోనో మాట్లాడుతూ, వద్దు, వదిలేయండి, నన్ను క్షమించండి, ఆ నీడలు నన్ను చంపేస్తున్నాయి అని మైక్లో గట్టిగా అరుస్తున్నాడు. అతని అరుపులు వింటున్న లక్షలాది మంది ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుడుతుంది. సూర్య కళ్ళల్లో ఒక పిచ్చి పట్టిన భయం స్పష్టంగా కనిపిస్తుంది. అతని ప్రవర్తన చూసి ఈ పుస్తకంలో నిజంగానే దయ్యం ఉందా అని అందరూ భయపడడం మొదలుపెట్టారు. అకస్మాత్తుగా సూర్య టేబుల్ మీద ఉన్న ఒక మందపాటి ల్యాప్టాప్ ఛార్జర్ వైర్ని బయటకు లాగాడు. దాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న టేబుల్ ఎక్కి గదిలో ఉన్న ఫ్యాన్ హుక్కి కట్టడం మొదలుపెట్టాడు. దాన్ని అతను ఒక ఉరితాడులా తయారు చేస్తున్నాడు. బయట ఉన్న కిరణ్, రవి ఆ దృశ్యం చూసి భయంతో వణికిపోయి, సూర్య ఏం చేస్తున్నావురా, ఆగు, ఏం చేస్తున్నావురా సూర్య అని అరుస్తూ ఆ సౌండ్ ప్రూఫ్ గది తలుపును పగలకొట్టడానికి బలంగా తోస్తున్నారు. కానీ ఆ భారీ ఎకోస్టిక్ డోర్ కదలడం లేదు. అద్దం పగలకొట్టడానికి కుర్చీలు తీసుకొని కొడుతున్నారు కానీ ఆ టఫ్ గ్లాస్ పగలట్లేదు. వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. కెమెరా ఫుటేజ్లో సూర్య ఏడుస్తూనే ఎవరికో భయపడుతూ తప్పుకుంటున్నట్లు నటిస్తూ ఆ వైర్ని తన మెడకు బిగించుకున్నాడు. కెమెరా వైపు ఒక భయంకరమైన చూపు చూసి తన కాళ్ళ కింద ఉన్న కుర్చీని బలంగా తన్నేశాడు. ఆ చూపులో జీవితం మీద విరక్తి, ఒక తెలియని శక్తికి లోబడిపోయిన నిస్సహాయత ఉన్నాయి. సూర్య శరీరం గాల్లో వేలాడుతుంది. అతను గిలగిలా కొట్టుకుంటున్న దృశ్యం లైవ్లో లక్షలాది మంది కళ్ళ ముందే ప్లే అవుతుంది. బయట స్నేహితులు తలుపులు బద్దలు కొడుతున్న శబ్దాలు వస్తున్నాయి. శాపం నిజమేనా? దయ్యాలు లేవన్న ఆ జర్నలిస్టుని ఆ మూసిన గదిలో ఆత్మహత్య చేసుకునేలా చేసిందేంటి? ఆ పుస్తకంలోని అక్షరాల్లో నిజంగానే మరణం దాగుందా అనేది తెలుసుకునే ముందు, మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. లక్షలాది మంది లైవ్ చూస్తుండగా ఒక సౌండ్ ప్రూఫ్ గదిలో దయ్యాలు లేవని ఛాలెంజ్ చేసిన ఒక ధైర్యవంతుడైన జర్నలిస్ట్ తనకి తానే ఉరివేసుకుంటున్నాడు. అంటే ఆ పుస్తకం నిజంగానే శపించబడిందా?
అసలు సూర్య కళ్ళల్లో కనిపించిన ఆ పచ్చి భయానికి కారణమేంటి? ఇది వింటున్న మీకైనా చెప్తున్న నాకైనా సరే వెన్నులో వణుకు పుట్టే మూమెంట్. లాక్ చేయబడిన ఆ గదిలో అదృశ్య శక్తి సూర్య మెడకు ఉరితాడు బిగించిందా? లేదంటే ఆ పుస్తకంలో మనకు తెలియని ఇంకేదైనా రహస్యం దాగి ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. ఆ సౌండ్ ప్రూఫ్ గది అద్దం వెనక గాలిలో ఉరితాడుకు వేలాడుతూ గిలగిలా కొట్టుకుంటున్న సూర్యను చూసి బయట ఉన్న కిరణ్, రవి పిచ్చెక్కినట్లు అరుస్తున్నారు. ఆ గది తలుపులు బద్దలు కొట్టడం అసాధ్యం అని అర్థం కాగానే రవి పరిగెత్తుకు వెళ్లి ఆఫీస్ కారిడార్లో ఉన్న ఒక భారీ ఎర్రటి ఫైర్ ఎమర్జెన్సీ సిలిండర్ను మోసుకురాగా కిరణ్ దాన్ని 2 చేతులతో పైకెత్తి తన సర్వశక్తులు కూడా తీసుకొని ఆ సౌండ్ ప్రూఫ్ అద్దం మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు వాడి చేతులు కందిపోయాయి, కానీ ఆ అద్దం పగిలింది. ఒక పెద్ద శబ్దంతో ఆ మందపాటి అద్దం ముక్కలు ముక్కలై కింద పడింది. రవి, కిరణ్ ఇద్దరూ ఆ అద్దం పెంకుల గుండా లోపలికి దూకారు. రవి వెంటనే టేబుల్ ఎక్కి తన జేబులో ఉన్న కత్తితో ఆ ల్యాప్టాప్ ఛార్జర్ వైర్ను కోసేశాడు. కిరణ్ కింద పడుతున్న సూర్యను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ అప్పటికే సూర్య కళ్ళు పైకి తేలేశాడు. అతని పెదాలు నీలం రంగులోకి మారిపోయి అతని పల్సు పడిపోతుంది. రేయ్ సూర్య, కళ్ళు తెరవరా అని అరుస్తూ కిరణ్ సూర్య ఛాతీ మీద బలంగా సిపిఆర్ చేయడం మొదలుపెట్టాడు. అలా 2 నిమిషాల భయంకరమైన ఉత్కంఠ తర్వాత సూర్య గొంతులో నుంచి ఒక పెద్ద శబ్దం చేస్తూ గాలిని లోపలికి పీల్చుకొని రక్తం కక్కుకుంటూ స్పృహ తప్పిపోయాడు. వెంటనే అతన్ని శాంతిపూర్ జనరల్ హాస్పిటల్ ఐసీయూకి తరలించారు. లైవ్ చూసిన లక్షలాది మంది జనాలకు ప్రాణాలు లేచొచ్చాయి. కానీ నగరంలో ఆ పుస్తకం మీదున్న భయం మాత్రం 100 రెట్లు పెరిగింది. దయ్యాలను నమ్మని ఒక జర్నలిస్టునే ఆ పుస్తకంలోని శాపం ఉరితాడు దాకా తీసుకెళ్లిందని బెంగాల్ మొత్తం కోడై కూసింది. అందరూ ఆ పుస్తకాన్ని తగలబెట్టాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే 2 రోజుల తర్వాత సూర్య ఐసీయూలో కళ్ళు తెరిచాడు. అతని మంచం పక్కనే ఇన్స్పెక్టర్ రఘువర్మ కూర్చొనున్నాడు. రఘువర్మ ముఖంలో ఒక భయం. ఇకనైనా ఆ దయ్యం శాపాన్ని నమ్ముతావా సూర్య అన్న ప్రశ్న స్పష్టంగా కనిపిస్తుంది. సూర్య తన మెడ మీద ఉన్న ఉరితాడు గాయాన్ని నెమ్మదిగా తడుముకుంటూ ఆక్సిజన్ మాస్క్ పక్కకు తీసి మాట్లాడటం మొదలుపెట్టాడు. అతని గొంతు బొంగురుపోయింది, కానీ అతని మాటల్లో కాన్ఫిడెన్స్ ఏమాత్రం తగ్గలేదు. సార్, నా ప్రాణాలు తీయబోయింది ఆత్మలు, దయ్యాలు కాదు. అదొక పక్కా సైంటిఫిక్ అండ్ సైకలాజికల్ మర్డర్ ప్లాన్ సార్. ఆ రాత్రి నేను గదిలో ఉన్నప్పుడు ఆ పుస్తకం పేజీలు తిప్పుతున్న కొద్దీ నా చేతి వేళ్ల చివర్లు నెమ్మదిగా తిమ్మిరెక్కడం మొదలయ్యింది. ఏదో ఒక మత్తు నా రక్తంలో కలుస్తున్న ఫీలింగ్ కలిగి ఆ తర్వాత నా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. గదిలో లేని నీడలేవో నా మీదకొస్తున్నట్లు భ్రమలు, అదే హెల్యూజినేషన్ స్టార్ట్ అయ్యాయి. ఎవరో నన్ను బతకనివ్వరు, నేను చచ్చిపోవడమే కరెక్ట్ అని నా మెదడు నన్ను నేను చంపుకునేలా ఫోర్స్ చేసింది సార్. వెంటనే ఆ పుస్తకాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపండి. ఆ పుస్తకం పేజీలకు ఏదో కిరాతకమైన కెమికల్ పూసుండొచ్చు, లేదా ఆ పేజీలను ఆ కెమికల్తోనే తయారు చేసి ఉండొచ్చు అని సూర్య గట్టిగా చెప్పాడు. అది విని షాక్ అయిన రఘువర్మ వెంటనే సూర్య బ్లడ్ శాంపిల్స్ ని స్టేషన్ లాకర్లో ప్లాస్టిక్ కవర్లో సీల్ చేసి ఉన్న ఆ చీకటి ప్రయాణం పుస్తకాన్ని ఢిల్లీలోని అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాడు. వారం రోజుల తర్వాత వచ్చిన ఆ రిపోర్ట్ చూసి ఇన్స్పెక్టర్ రఘువర్మతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఉలిక్కిపడింది. ఆ రిపోర్ట్లో ఉన్న నిజాలు ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాని తలపిస్తున్నాయి. అవును, సూర్య చెప్పింది 100% నిజం. ఆ పాత పుస్తకం పేజీలకు ఒక అత్యంత అరుదైన ప్రాణాంతకమైన సైకో యాక్టివ్ మాలిక్యూల్స్ తో పాటు డిఎంఎస్ఓ అనే ఒక ట్రాన్స్ డర్మల్ ఏజెంట్ ని కలిపి స్ప్రే చేశారు. ఈ డిఎంఎస్ఓకి ఉన్న లక్షణం ఏంటంటే అది ఏ కెమికల్ నైనా మన చర్మం ద్వారా నేరుగా రక్తంలోకి పంపించగలదు. ఆ పుస్తకం చదువుతున్న వాళ్ళు పేజీలు తిప్పుతున్న కొద్దీ ఆ రసాయనం వాళ్ళ వేళ్ల ద్వారా రక్తంలో కలిసిపోయి నేరుగా మెదడులోని నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. దానివల్ల విపరీతమైన భయం, లేనివి ఉన్నట్టు కనిపించడం మొదలవుతాయి. కానీ అప్పుడే సూర్య ఒక అద్భుతమైన లాజిక్ లాగాడు. సార్, కెమికల్ వల్ల భయం కలుగుతుంది, కానీ చచ్చిపోవాలన్న నిర్ణయం ఎలా వస్తుంది? ముగ్గురు వాళ్లకు వాళ్లే ఎలా ఆత్మహత్య చేసుకున్నారు అని వేసిన ప్రశ్న రఘువర్మను కూడా ఆలోచనలో పడేసింది. సూర్య తన సైకాలజిస్ట్ ఫ్రెండ్తో కలిసి ఆ పుస్తకంలోని అక్షరాలను, వాక్యాలను డీకోడ్ చేయగా అప్పుడే తెలిసింది అది మామూలు నవల కాదు. ఆ పుస్తకంలోని అక్షరాలు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ పద్ధతిలో అత్యంత క్లిష్టంగా డిజైన్ చేయబడి ఉన్నాయి. అంటే ఆ వాక్యాలు చదివే కొద్దీ సబ్ కాన్షియస్ మైండ్లోకి నీ జీవితం వృధా, నువ్వు బతకడం వేస్ట్, నువ్వు ఒక పాపివి, మరణమే నీకు శాంతి అనే భావనలు బలంగా నాటుకుపోయేలాగా ఆ పదాల అరేంజ్మెంట్ ఉంది.
ప్రతి పదం ఒక హిప్నోటిక్ కమాండ్లా పనిచేసింది. ఒక పక్క కెమికల్ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని పిచ్చివాళ్ళవ్వడం, దానికి తోడు ఆ పుస్తకంలోని న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ వాక్యాలు చదివి విపరీతమైన డిప్రెషన్ రావడం, ఈ రెండూ కలిసి బాధితుల మెదడును హైజాక్ చేసి వాళ్ళ చేతులతో వాళ్ళకే ఉరితాడు వేసుకునేలా చేశాయి. ప్రపంచ క్రైమ్ హిస్టరీలోనే ఇదొక మాస్టర్ పీస్ మర్డర్ వెపన్. ఇలాంటి ఒక ఆయుధాన్ని తయారు చేసిన ఆ సైకో ఎవరన్నది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీ. చూసారా, ఇక్కడ రైటర్ ప్లే చేసిన ఈ సైంటిఫిక్ బ్రెయిన్ గేమ్ ఎంత బ్రిలియంట్గా ఉందో. దయ్యం భూతం అనుకున్న వాళ్ళందరి చెంప చెల్లుమనిపించే పర్ఫెక్ట్ లాజిక్ ఇది. ఎల్ఎస్డి ప్లస్ డిఎంఎస్ఓ ప్లస్ ఎన్ఎల్పి, ఈ మూడింటిని కలిపి ఒక పుస్తకాన్నే మర్డర్ వెపన్గా మార్చడం క్రైమ్ హిస్టరీలోనే ఒక మాస్టర్ స్ట్రోక్. కెమికల్స్తో మెదడును మత్తులోకి దించి సైకాలజీతో ఆత్మహత్య చేసుకునేలా మోటివేట్ చేయడం. కానీ ఇక్కడే ఒక అసలైన ప్రశ్న తలెత్తుతుంది. ఇంత హై ఎండ్ సైన్స్ వాడిన అదృశ్య కిల్లర్ ఎవరు? వాడికి ఆ ముగ్గురు బాధితులతో ఉన్న శత్రుత్వం ఏంటి? అసలు వాడు వాళ్ళ ముగ్గురిని ఎందుకు చంపాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సైంటిఫిక్ లాజికల్ నిజం బయటపడగానే రఘువర్మకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంత ఖరీదైన కెమికల్స్, ఇంత సైకలాజికల్ టెక్నాలజీ వాడి చంపాలంటే ఆ కిల్లర్ ఎవరో మామూలు క్రిమినల్ కాదు, ఒక బ్రిలియంట్ సైంటిస్ట్ అయి ఉండాలి. కానీ సూర్య, చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినోద్కి, లాయర్ ప్రకాశంకి, మెడికల్ స్టూడెంట్ తరుణ్కి అసలు సంబంధం ఏంటి? ఈ ముగ్గురిని వాడెందుకు టార్గెట్ చేశాడు అని రఘువర్మ జుట్టు పీక్కున్నాడు. ఈ ముగ్గురు మధ్య లింకు దొరికితే కిల్లర్ని పట్టుకోవడం చాలా తేలికని అతనికి తెలుసు. కానీ అతనికి ఆ లింకు దొరకట్లేదు. దాంతో సూర్య తన జర్నలిజం నెట్వర్క్ మొత్తం వాడి ఆ ముగ్గురు బాధితుల గతాన్ని తవ్వడం మొదలుపెట్టాడు. 6 నెలల క్రితం నాటి ఈవెంట్స్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళ ప్రొఫెషనల్ హిస్టరీ అన్నీ జల్లెడ పట్టాడు. అలా 10 రోజుల తర్వాత సూర్య కళ్ళకు ఒక నెత్తుటి నిజం దొరికింది. ఆ ముగ్గురి జీవితాలను కలిపే ఒకే ఒక్క చీకటి రహస్యం అది. ఆ ముగ్గురికి పైకి సంబంధం లేకపోయినా ఒక చీకటి గదిలో వాళ్ళు ముగ్గురు కలిసి ఒక ఘోరమైన పాపం చేశారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం బెంగాల్లోని శాంతిపూర్ శివార్లలో ఉన్న జనితా ఫార్మా అనే కంపెనీ ఒక కొత్త రకం ప్రాణాంతకమైన డ్రగ్ని పేద ప్రజల మీద చట్టవిరుద్ధంగా క్లినికల్ ట్రయల్స్ చేసింది. ఆ డ్రగ్ వికటించి ఏకంగా 20 మంది అమాయకులు రక్తం కక్కుకొని చనిపోయారు. ఆ కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. డబ్బు కోసం మనుషుల ప్రాణాలతో ఆట ఆడుకున్న ఆ కంపెనీ మీద ప్రజలు భగ్గుమన్నారు. కానీ జనితా ఫార్మా 100 కోట్లు గుమ్మరించి ఆ కేసును నీరుగార్చింది. ఆ స్కామ్లో ఈ ముగ్గురే కీలక పాత్ర పోషించారు. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినోద్. ఇతను ఫార్మా కంపెనీ డేటాబేస్ను హ్యాక్ చేసి ఆ డ్రగ్ వల్ల చనిపోయిన పేషెంట్ల రికార్డులను ఎవరికీ దొరకకుండా సిస్టమ్ నుండి డిలీట్ చేశాడు. అందుకు ఇతనికి ₹1 అందింది. రెండో వ్యక్తి రిటైర్డ్ లాయర్ ప్రకాశం. అతను ఆ ఫార్మా కంపెనీ తరపున వాదించి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేస్తూ అబద్ధపు సాక్ష్యాలతో కోర్టును తప్పుదోవ పట్టించి ఆ కంపెనీకి క్లీన్ చీట్ తెచ్చాడు. ఇక మూడో వ్యక్తి మెడికల్ స్టూడెంట్ తరుణ్. అతను ఆ క్లినికల్ ట్రయల్స్ జరిగినప్పుడు అక్కడ ఉన్న జూనియర్ ఇంటర్న్ డాక్టర్. పేషెంట్లకు రియాక్షన్ వస్తుందని తెలిసి కూడా కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన మెడికల్ సీటుకు ఆశపడి నోరు మూసుకొని అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఈ ముగ్గురి నిర్లక్ష్యం, డబ్బు, ఆశ వల్ల 20 మంది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. ఆ 20 మందిలో ఒక నిండు గర్భిణీ స్త్రీ కూడా ఉంది. ఆమె పేరు నందిని. ఆమె ఎవరో కాదు, శాంతిపూర్ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఒక అద్భుతమైన శాస్త్రవేత్త చక్రధర్ భార్య. సూర్య ఈ రిపోర్ట్ తీసుకొని రఘువర్మ టేబుల్ మీద పెట్టాడు. సార్, ద కిల్లర్ ఈజ్ ప్రొఫెసర్ చక్రధర్. తన కళ్ళ ముందే తన గర్భిణీ భార్య రక్తం కక్కుకొని చనిపోతుంటే ఏమీ చేయలేకపోయాడు. చట్టం కూడా ఆ నేరస్తులను కాపాడింది. అందుకే ఆ సైంటిస్ట్ తన బ్రెయిన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నాడు. వాళ్లను డైరెక్ట్గా చంపితే ఆధారాలు దొరుకుతాయని ఆ కెమికల్స్ పూసిన పుస్తకాన్ని ఒక టైం బాంబులా వాడాడు సార్. వాళ్ళ చేతే వాళ్లను చంపుకునేలా చేసిన పర్ఫెక్ట్ సైంటిఫిక్ రివెంజ్ ఇది అని గట్టిగా చెప్పాడు సూర్య. ఒక మర్డర్ వెనక ఎంత భయంకరమైన గతం దాగుందో చూసారా? డబ్బు కోసం అమాయకుల ప్రాణాలు తీసిన ఆ ముగ్గురు పెద్ద మనుషులు ఒక నిండు గర్భిణీ ప్రాణం గాల్లో కలిపేశారు. చట్టం వాళ్లకు శిక్ష వేయలేకపోయినప్పుడు ఒక గాయపడ్డ భర్త ఒక మేధావి సైంటిస్ట్గా ఎలా మారాడో చూడండి. ప్రొఫెసర్ చక్రధర్ చేసింది చట్టరీత్యా నేరమే కావచ్చు, కానీ వినే మనకు మాత్రం ఆ మర్డర్స్ వెనక ఉన్న ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఇన్స్పెక్టర్కి వచ్చిన డౌటే మనకి వస్తుంది. ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాన్ని కరెక్ట్గా ముగ్గురే తీసుకెళ్లేలా చక్రధర్ ఎలా ప్లాన్ చేశాడు అని. అసలైన సైకలాజికల్ ట్రాప్
ఇక్కడే ఉంది. రఘువర్మ తన టాస్క్ ఫోర్స్తో కలిసి హుగ్లీ నది ఒడ్డున ఉన్న ప్రొఫెసర్ చక్రధర్ పాత బస్తీలోని ఇంటికి పరిగెత్తాడు. ఆ ఇల్లు ఒక కెమికల్ ల్యాబ్ లాగా ఉంది. పోలీసులు తుపాకులు పట్టుకొని తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లారు. ఇంట్లో ఎక్కడ చూసినా బీకర్లు, టెస్ట్ ట్యూబ్లు, కెమికల్స్తో ఆ ఇల్లంతా ఒక సైంటిస్టు గుహలా ఉంది. కానీ చక్రధర్ ఎక్కడికి పారిపోలేదు. ఒక పాత చెక్క కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నాడు. అతని వయస్సు 40 ఏళ్ళు. అతని కళ్ళల్లో ఒక శూన్యం, ఒక నెరవేరిన లక్ష్యం తాలూకు ఆనందమున్నాయి. భార్య మరణం ఆయన్ని ఒక ఋషిలా మార్చేసింది. కానీ అతని మెదడు మాత్రం ఒక కిల్లర్లా పనిచేసింది. అప్పుడు రఘువర్మ తన తుపాకీని అతనికి గురిపెట్టి, హ్యాండ్సప్ చక్రధర్, ఒక సైంటిస్టు అయ్యుండి సైన్స్తో 3 మర్డర్లు చేస్తావా? నువ్వెంత కవర్ చేసినా మా జర్నలిస్టు సూర్య నీ కెమికల్ మిస్టరీని డీకోడ్ చేశాడు అని గట్టిగా అరిచాడు. దానికి చక్రధర్ నవ్వుతూ సూర్య వైపు చూసి, వెరీ గుడ్ సూర్య, ఆ పుస్తకంలోని డెడ్లీ కాంబినేషన్ని పసిగట్టావు. అవును, నా భార్యను చంపిన ఆ 3 నేనే చంపాను. వాళ్ళు చనిపోయే ముందు పడిన భయం, నరకం నా భార్య పడిన నరకం ముందు ఎక్కువేమీ కాదు అని చాలా కూల్గా నేరాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు సూర్య ముందుకొచ్చి చక్రధర్ కళ్ళల్లోకి చూసి ఒక ప్రశ్న అడిగాడు. ప్రొఫెసర్, మీరే ఆ పుస్తకాన్ని తయారు చేశారని నాకు అర్థమైంది. కానీ నా మైండ్ను బ్లాక్ చేస్తున్న ప్రశ్న ఒక్కటే. శాంతిపూర్లో లక్షలాది మంది జనాభా ఉన్నారు. ఆ పబ్లిక్ లైబ్రరీలో మీరు ఆ పుస్తకం పెడితే ఎవరైనా తీసుకెళ్లి చదవచ్చు కదా. మీకు శత్రువులైన కరెక్ట్గా ఆ 3 అనగా వినోద్, ప్రకాశం, తరుణ్ మాత్రమే ఆ పుస్తకాన్ని వారం వారం గ్యాప్లో ఎలా తీసుకెళ్లారు? వాళ్లే వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసుకుంటారని మీకెలా తెలుసు అని అడగ్గా ఈ ఒక్క లాజికల్ ప్రశ్నతో ఆ గదిలో ఉన్న పోలీసులందరి బుర్రలు గిర్రున తిరిగాయి. నిజమే, లైబ్రరీలో ఉన్న పుస్తకాన్ని ఆ 3 తీయాలని రూల్ లేదు కదా. ఒకవేళ ఆ పుస్తకాన్ని ఇంకెవరైనా చదివి ఉంటే ఎన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవో తలుచుకుంటేనే మనకి వెన్నులో వణుకు పుడుతుంది కదా. అప్పుడు ప్రొఫెసర్ చక్రధర్ గొంతులో నుంచి ఒక భయంకరమైన సైకోటిక్ నవ్వు బయటకొచ్చింది. ఆ నవ్వు ఆ పాత ఇంటి గోడలను కూడా కదిలిస్తుంది. నవ్వుతున్న చక్రధర్ సూర్యతో, అక్కడే ఉంది సూర్య నా అసలైన ప్లాన్. నేను ఆ పుస్తకాన్ని ఎవరో ఒకరు తీసుకుంటారులే అని గాలికి వదిలేయలేదు. నేను వాళ్ళ సైకాలజీతో ఆడుకున్నాను. ఆ 3కి వాళ్ళు చేసిన పాపం వాళ్ళ మనసుల్లో ఎక్కడో ఒక మూల భయపెడుతూనే ఉంటుందని నాకు తెలుసు. ఆ భయాన్నే నేను వాడుకున్నాను అని చక్రధర్ జేబులో నుంచి ఒక చిన్న ఎర్రటి కవరు తీసి సూర్య చేతిలో పెట్టి, వినోద్ ఆ పుస్తకం తీసుకోవడానికి వారం ముందు నేను వాడి ఇంటికి ఇలాంటి ఒక గుర్తు తెలియని లెటర్ పంపాను. కావాలంటే అందులో ఏముందో నువ్వే చదువు సూర్య అని చెప్పాడు చక్రధర్. సూర్య ఆ కవర్ తెరిచి చూశాడు. అందులో రెడ్ కలర్ ఇంకుతో ఇలా రాసుంది, జనితా ఫార్మా కేసులో నువ్వు చేసిన పాపం, నువ్వు డిలీట్ చేసిన ఫైల్స్ అన్నీ నాకు తెలుసు. నీ బండారం మొత్తం నేను ఒక పుస్తకంలో రాసి శాంతిపూర్ సెంట్రల్ లైబ్రరీలో 3వ అంతస్తులో 7వ అరలో ఉంచాను. ఆ పుస్తకం పేరు చీకటి ప్రయాణం. రేపటిలోగా నువ్వు ఆ పుస్తకం తీసుకోకపోతే అది పోలీసుల చేతిలోకి వెళ్తుంది. నువ్వు జైలుకు వెళ్తావు అని అందులో రాసుంది. ఆ లెటర్ చదవగానే సూర్యతో పాటు రఘువర్మకి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. రేపటిలోగా నువ్వు ఆ పుస్తకం తీసుకోకపోతే అది పోలీసుల చేతికెళ్తుంది. నువ్వు జైలుకు వెళ్తావని రాసి ఉంది. ఆ లెటర్ చదవగానే సూర్యతో పాటు రఘువర్మ మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది. ఒక సైంటిస్ట్ మైండ్ గేమ్ ఎంత పక్కాగా ఉందో వాళ్ళకిప్పుడు అర్థమైంది. అప్పుడు చక్రధర్, అర్థమైందా సూర్య, నేను వాళ్ళ దగ్గరకు మృత్యువును పంపలేదు. వాళ్ళ తప్పులు బయటపడతాయన్న భయంతో వాళ్లకు వాళ్లే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ లైబ్రరీలో నేను చెప్పిన ప్లేస్లో ఉన్న మృత్యు పుస్తకాన్ని ఇంటికి తెచ్చుకునేలా చేశాను. వినోద్ చనిపోయిన వారం తర్వాత ఆ పుస్తకాన్ని నేనే లైబ్రరీ సిబ్బందికి లంచం ఇచ్చి మళ్ళీ అదే అరలో పెట్టించి ఆ లాయర్ గాడికి సేమ్ లెటర్ పంపాను. వాడు అలాగే భయపడి వెళ్ళి తెచ్చుకున్నాడు. తర్వాత ఆ స్టూడెంట్ గాడు, వాళ్ళ పాపమే వాళ్ళను ఆ పుస్తకం దగ్గరకు నడిపించింది. ఇది కేవలం కెమికల్ మర్డర్ కాదు, కర్మ వాళ్ళ మెదళ్లతో ఆడిన డెత్ గేమ్ అని 2 చేతులు చాపి గర్వంగా అరిచాడు చక్రధర్. అతని ముఖంలో తన భార్యకు న్యాయం చేశానన్న ఒక గొప్ప సంతృప్తి కనిపిస్తుంది. ఒక సామాన్య సైంటిస్ట్ ఆడిన ఈ సైకలాజికల్ మరియు సైంటిఫిక్ మైండ్ గేమ్ ముందు పోలీసుల బుర్రలు కూడా తలవంచాయి. టెక్నాలజీ, సైన్స్లను ఒక ఆయుధంగా వాడితే అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో చక్రధర్ నిరూపించాడు. ఇప్పుడు రఘువర్మ బేడీలు తీసి చక్రధర్ వైపు చూస్తూ, నువ్వు వాడిన ఈ డెడ్లీ గేమ్కి నీకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది చక్రధర్ అనగా, చక్రధర్ మళ్ళీ ప్రశాంతంగా తన టీ కప్పు పెదాల కానించి తాగుతూ, ఉరిశిక్ష వేయడానికి మీ చట్టానికి ఆధారాలు కావాలి ఇన్స్పెక్టర్. నా భార్యను చంపిన వాళ్లను చట్టం ఏమీ చేయలేకపోయింది.
నా చేతులకు రక్తం అంటకుండా నా ప్రతీకారం ఒక ఆర్ట్‌లా పూర్తి చేశాను. మీ చట్టం నా మెడకు ఉరితాడు వేసే ఛాన్స్ నేనివ్వను అంటూ టీ కప్పు కింద పెట్టాడు. అంతే, సరిగ్గా 10 సెకన్లలో చక్రధర్ నోటి వెంట తెల్లటి నురుగు రావడం స్టార్ట్ అయ్యి అతను కళ్ళు పైకి తేలేశాడు. ఎందుకంటే చక్రధర్ ఇందాకటి నుండి తాగుతున్న టీలో అతను ముందుగానే సైనైడ్ కలుపుకొని తాగాడు. రఘువర్మ పరిగెత్తుకొని చక్రధర్ దగ్గరికి వెళ్లే లోపే చక్రధర్ తన కుర్చీలో కుప్పకూలిపోయి తన ప్రాణాలను గాలికి వదిలేశాడు. తన కక్షని తీర్చుకున్న ఆ సైంటిస్ట్ చట్టం చేతికి దొరకకుండా తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. తన భార్య దగ్గరికే వెళ్తున్నానన్న ఆనందం ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సూర్య ఆ శవం వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మూఢనమ్మకాల పేరుతో నగరంలో వణికిపోయిన ప్రజలకు ఆ మరుసటి రోజు సూర్య అసలు సైంటిఫిక్ నిజాన్ని టీవీలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. దెయ్యాలు, శాపాలు ఎక్కడో ఉండవు. అవి మనుషుల మెదళ్లలో పుట్టే స్వార్థంలో వాళ్ళు చేసే పాపాల్లోనే ఉంటాయి అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ లైబ్రరీలో దొరికిన ఆ చీకటి ప్రయాణం పుస్తకాన్ని పోలీసులు ఎప్పటికీ ఎవ్వరూ తెరవకుండా మంటల్లో వేసి తగలబెట్టారు. వినోద్, ప్రకాశం, తరుణ్ల తప్పుకు ప్రకృతి చక్రధర్ రూపంలో ఇచ్చిన శిక్ష క్రైమ్ హిస్టరీలోనే అత్యంత బ్లడీ అండ్ లాజికల్ రివెంజ్ డ్రామాగా వినే ప్రతి ఒక్కరి గుండెల్లో గూస్ బంప్స్ తెప్పించే కథగా మిగిలిపోయింది. ఈ కథ వింటున్న ప్రతి ఒక్కరికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా కర్మ తన పని తను సైలెంట్గా చేసుకుపోతుంది అని. దీన్నే పర్ఫెక్ట్ రివెంజ్ డ్రామా అంటాం. భయంతో వాళ్ళను వాళ్ళే ఆ పుస్తకం దగ్గరకు వెళ్లేలా చేసిన ఆ రెడ్ ఎన్వలప్ ఐడియా కొత్తగా అనిపించింది కదా. చట్టం చేతికి చిక్కకుండా సైనైడ్తో ప్రాణాలు వదిలిన ప్రొఫెసర్ చక్రధర్ ఒక నెగిటివ్ పాత్ర అయినా సరే కథ చివర్లో ఒక డార్క్ హీరోలా మనకు గుర్తుండిపోతాడు. మూఢనమ్మకాల వెనక కూడా మనుషుల స్వార్థమే ఉంటుందని సూర్య నిరూపించిన తీరు ఎంతో అద్భుతం. ఈ కథ మనకు ఒకటే చెప్తుంది, మనం చేసిన పాపం ఏదో ఒక రూపంలో ఏదో ఒక సైంటిఫిక్ శాపంగా మారి మనల్నే వేటాడుతుంది అని. దట్స్ ద పవర్ ఆఫ్ కర్మ. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.